బ్లాక్ ఆప్స్ బృందం శత్రు శ్రేణులకు సంబంధించిన ప్రత్యేక అసైన్మెంట్లో తరచుగా పనిచేస్తుంటాం. ఒకరినొకరు ప్రశ్నించకుండా నమ్మకంగా ఉంటాం. ఈ విధంగా ఉండాలి, లేదంటే మేము ఇంటికి సజీవంగా చేరుకోలేము. అల్-ఖైదా 2వ కమాండ్లో ఉన్న నాసిర్ అల్ వుహైషి జాడపై నిఘా వర్గాల చర్చలు భారీగా ఉన్నాయి. అతని లెఫ్టినెంట్లో ఒకరు సిఐ చేత మారారు మరియు క్షమాభిక్ష కోసం బదులుగా నాసి స్థానాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఇంటెల్ని సంగ్రహించడానికి మా బృందం పంపబడింది. కానీ ఈ విషయం మొత్తంలో ఏదో సరితూగలేదు. విషయం చాలా నిశ్శబ్దంగా, సులభంగా ఉంది. అతను మన మనిషి, అంత సవ్యంగా ఉంది. పదని వెళదాం. అతను గాయపడ్డాడు. గాయపడ్డాడు. మనం ఇక్కడ నుండి బయటపడాలి. ఇంకా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. రండి వెళ్దాం. పదండి, వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. రండి. వెనక నుండి ఈ మిషన్లో నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. పీడకలలు నిజమవుతాయి. నేను డెన్వర్ మెకాబ్. ఇది నా కథ. ఆ మిషన్ పక్కదారికి మళ్ళిన తర్వాత నేను మరియు నా సహచరులు ప్రాణాల కోసం పరిగెత్తాము. అప్పటి నుండి నా పరుగు ఆపలేకపోయాను. నేను ఒకప్పుడు నా వ్యవస్థలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకడిని. నా ఎంపికలు, నా అహంకారం, అపరాధ భావనకు నా స్పందన ఎక్కడ నా అంతానికి కారణమవుతాయో అని వారప్పుడు చెబుతుంటే నేను చూసి నవ్వేవాడిని. కానీ నా భయంకరమైన భయాలను ఎదుర్కొన్నప్పుడు నేను అనుకున్నంత బలవంతుడును కాను అని నేను కనుగొన్నాను. గతాలు, పీడకలు నన్నెంతగానో బాధించాయి. నన్ను నేను నియంత్రించుకోలేనంత పరిస్థితి గుండా తీసుకువెళ్ళాయి. నా వల్ల నా భార్య ఎంతో వేదన అనుభవించింది. నేను నా ప్రియ భార్యను బాధ పెట్టిన సందర్భాలను తలుచుకుంటే నమ్మకం సిగ్గుచేటుతో రగిలిపోతుంది. అర్ధరాత్రి ఒక్క మాట కూడా చెప్పకుండా నేను తను విడిచిపెట్టాను. మరలా నేను తిరిగి చూడలేదు. రాక్షసుడి వలె మారి నన్ను భరించే అర్హత ఆమెకు లేదు. నేను నెలల తరబడి పరిగెడుతూ నా జీవితంలో ముందుకు సాగాను. చాలా కాలంగా నేను వీధిలోనే నివసిస్తూ సమాజానికి పూర్తిగా పనికి రాకుండా జీవించాను. కానీ ఇతరుల సహాయాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకున్నాను. ఒక మనిషి మనుగడ కోసం ప్రయత్నించగలగాలి, పరుగు కొనసాగించగలగాలి. నా జీవితం గందరగోళంగా మారింది. ఉన్న డబ్బంతా మద్యం కోసం ఖర్చు చేశాను. నా రోదనను ఆ మందు సీసా అడుగున పాతిపెట్టడానికి ప్రయత్నించాను. నేను నా జ్ఞాపకాలను మర్చిపోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ ఏదో ఒక నీడలో, మురికిగా, దౌర్భాగ్యమైన స్థితిలో ఇప్పటికీ నా గతంలోనే జీవిస్తూ ఉండిపోయాను. మిషన్ విఫలమైంది. అది నా తప్పే. ఆ ఆకస్మిక దాడిని నేను ముందే ఊహించి ఉండాలి. మొదట్లోనే ఏదో సరిగ్గా లేదని నాకు అర్థమైంది. దాన్ని నేను మనసులో అనుభవించాను.
లోగన్, కూపర్, నా సహచరులు, నా మిత్రులు, మీ తలలు దించుకోండి, త్వరగా ఇక్కడికి రండి, దానిపై ఒత్తిడి పెట్టండి. అంతా ఓకేనా? అంతా ఓకే. అతను చాలా గాయపడ్డాడు. నా వెనక 2 బుల్లెట్లు దిగాయి. నేను వాళ్ళని ఆపగలను, మీరు వెళ్ళండి. నేను ఇక్కడ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మనం కలిసి వచ్చాము, కలిసే నా వల్ల వెళ్తున్నాము. మీ వేగం తగ్గిపోతుంది. వాళ్ళని నేను ఆపుతాను, మీరు వెళ్ళండి. మనం ఎక్కడున్నాం? నాకు ఖచ్చితంగా తెలీదు. నన్ను ఒకసారి చూడనివ్వు. శత్రువులు దాడికి వస్తున్నారు. మనం మన ఎక్స్ట్రాక్షన్ పాయింట్ నుండి తప్పిపోయాము. మన ఇక్కడ నుండి బయటపడడానికి మరో స్థలాన్ని కనుగొనాలి. ఈ మ్యాప్ ప్రకారం ఉత్తరాన 2 కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ ఉంది. మీ కామ్స్ నాకు ఇవ్వండి. మనం ఆ దిశలో వెళ్ళాలి. బ్రావో టీమ్ 1, మన టీంలో ఒకరు తక్కువన్నారు. మనకు కొత్త వెలికితీత లభించింది. నైరుతి నుండి వాయువు దిశగా 4796-243. మనం వాడిని ఎక్కువ సమయం ఆపలేము. వాళ్ళ దగ్గరకు వస్తున్నారు బాయ్స్. వారి దగ్గరలో ఉన్నారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను. వాళ్ళని నేను ఆపేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు, వెళ్ళిపో. వాళ్ళని నేను కవర్ చేస్తాను. వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళిపో. దూరంగా తుపాకీ కాల్పుల శబ్దం నిశ్శబ్దంగా మారిన సంఘటన నాకు గుర్తొస్తుంది. దానర్థం ఒకటే అని నాకు తెలుసు. లోగాన్ చనిపోయాడు. దానికి నన్ను నేను నిందించుకున్నాను. మేమంతా కలిసి చనిపోవాలి. మేము అక్కడ అతన్ని వదిలి ఉండకూడదు. నెలలు తరబడి వెతికితే చివరికి అతని సమాధి దొరికింది. నాపై నేను మోపుకున్న అపరాధం మరియు విచారం వర్ణించడం అసాధ్యం. నేను అతన్ని సందర్శించడానికి వెళ్ళిన సమయాలు మరియు నన్ను క్షమించమని కన్నీళ్లతో వేడుకున్న సమయాలు లెక్కలేననివిగా ఉన్నాయి. మేము సజీవంగా ఉండాలని తన ప్రాణాలను అర్పించాడు. అతను నిస్సంకోచంగా తనను తాను ఎలా త్యాగం చేశాడో అని నేను గుర్తు చేసుకున్న ప్రతిసారి నాకు మరింత విచ్ఛిన్నం కలుగుతుంది. అతను ఎక్కువ కాలం జీవించదగిన మంచి వ్యక్తి. అలాంటి మంచి మనిషి ఎందుకు చనిపోవాలి? అది నేనైతే బాగుండు కదా. కానీ లోగాన్ మంచి మనిషి కంటే ఎక్కువ. అతడు క్రైస్తవుడు. రాత్రి వేళ మేము గస్తులు ఉన్నప్పుడు దేవుడు తనలో కలిగించిన మార్పు గురించి అతడు నాకు లెక్కలేనిసార్లు చెప్పాడు. క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించమని అతను నన్ను తరచూ ప్రోత్సహించేవాడు. కానీ అది నా వల్ల కాదని అతనితో చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అతను చనిపోయాడు. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. నాకింకా మందు కావాలి. నా బాధను నేను పూడ్చుకోవాలి. నాకు పశ్చాత్తాపం మరియు అవమానం నుండి ఉపశమనం కావాలి. కానీ నిరాశులైనప్పుడు, విచ్ఛిన్నమైనప్పుడు అది పూర్తి చేయడం కంటే చెప్పడం సులభంగా ఉంటుంది. సమాజంలోని తిరస్కరణ నాకు కోపం, నిరాశ కలిగించింది. కానీ విచిత్రం ఏంటంటే నేను దాన్ని అంగీకరించాను. నేను చేసిన పనులు వేరెవరూ చేసినా అది తక్కువేమి కాదు. రాను రాను మద్యం కూడా నాకు తగినంత స్ట్రాంగ్గా అనిపించడం లేదు. నాకు ఇంకా ఏదో కావాలి. నేను మార్కో గురించి విన్నాను. అతను ఒక వీధిలో ఉన్న వ్యక్తి. మనం కోరుకున్నది ఏదైనా ఇస్తాడు. వాస్తవానికి అది వేలతో కూడినది. నియమాలు సరళంగానే ఉంటాయి. నేను అతనికి సహాయం చేస్తే అతను నాకు సహాయం చేస్తాడు. కాబట్టి నేను ఒప్పుకున్నాను. అతను నాకు సహాయం చేశాడు. అతను నా కాలక్రమాన్ని మర్చిపోవడానికి సహాయం చేశాడు. నేనెవరో మర్చిపోవడానికి అతను నాకు సహాయం చేశాడు. మనిషి శరీరానికి అలవాటు లేని వాటిని నాకు అలవాటు చేశాడు. అతను నాకు మొదటిసారి ప్రశాంతంగా నన్ను నేను మరిచిపోయి నిద్రపోవడానికి సహాయం చేశాడు. దానికి తోడు నేను మంచి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాను. మేము చేసే ఈ తప్పుడు పనులకి వారు అర్హులు కారు. కానీ మార్కో ఆ వ్యక్తుల యొక్క విలువైన గుర్తింపులను దొంగిలించి వారికి తెలియకముందే వారి క్రెడిట్ కార్డుల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.
నా అవసరాలు తీర్చుకోవడానికి, పీడకలలు లేని నా నిజ జీవితానికి తిరిగి వెళ్ళడానికి నాకు అవసరమైనది నాకు దొరికేంత వరకు నేను అతను చేసే పనులను పట్టించుకోలేదు. ఈ క్రైమ్, డ్రగ్ సైకిల్ అంతా భయంకరంగా మారింది. మార్కో నన్ను బాగా చూసుకునేవాడు, ఎందుకంటే నేను ఎప్పుడూ అతనిచ్చిన పనిని పూర్తి చేయగల వ్యక్తిగా మంచి పేరు పొందాను. కానీ చాలా కాలం తర్వాత నాకు మాత్రలు కూడా సరిపోయేది కాదు. నిజం నుండి తప్పించుకోవాలని కోరిక నేను తట్టుకోగల దానికంటే ఎక్కువగా ఉంది. నా డిప్రెషన్, నా ఆందోళనను ఎదుర్కోవడానికి మార్కో నాకు బలమైన, శక్తివంతమైన మార్గాలను పరిచయం చేశాడు. అది ప్రమాదకరమని నాకు తెలుసు, కానీ నేను పట్టించుకోలేదు. నేను చాలా దీనస్థితిలో ఉన్నాను. నాకు డబ్బు అవసరత చాలా ఉంది. నేను దాన్ని పొందుకోవడానికి ఏమి చేయాలో చేశాను, కానీ అది నన్ను నిర్లక్ష్యం మరియు నిరాశకు గురి చేసింది. అతను పరిగెడుతున్నాడు, పట్టుకోండి. నేను పరిగెత్తాను, కానీ చిక్కుకున్నాను. నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు? నన్ను విడిచిపెట్టండి. నేనేం చేయలేదు. నేను ఆ దేశానికి సేవ చేశాను. ఈ మీ ప్రవర్తనకు అర్హుడిని కాను. ఆపండి. నా మీద నుండి మీ చేతులు తీయండి. ఇప్పుడు మర్యాదగా కారెక్కు. నా పనులకు సమాధానం చెప్పే సమయం వచ్చింది. చివరకు నా పాపమే నన్ను వెంబడించింది. మొదటిసారి నాకు భయం వేసింది. నేనెక్కువగా ఆధారపడిన విషయాలకు ప్రాప్యత లేకుండా ఎలా పని చేయగలను, ఎలా జీవించగలను? నా స్వీయ హాని సంకేతాలను చూడడానికి నన్ను నిరంతరం నిఘాలో ఉంచి లాక్ వేశారు. ఉపసంహరణలు, స్వచ్ఛమైన వేదన, నేను నిస్సహాయతను మరియు కోపాన్ని అనుభూతిని చెందాను. నేను నా జీవితాన్ని అసహించుకున్నాను. ఒకరోజు నేను జైల్లో కూర్చుని నెమ్మదిగా ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక ఉత్తరం రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కవర్ మీద ఉన్న చేతి రాత చూడగానే కరిగిపోయాను. అది నా భార్య లేసా నుండి వచ్చింది. రాత రూపంలో ఉన్న తన ప్రేమపూర్వక స్వరాన్ని నేను వినగలిగాను. ఆ మాటలు నా హృదయాన్ని కత్తిలాగుచ్చాయి. ప్రియమైన డెన్వర్, పోలీసులు మరుసటి రోజు వచ్చి మీకేం జరిగిందో నాకు చెప్పారు. వారు మీ చిరునామాను నాకు ఇచ్చి మిమ్మల్ని సంప్రదించమని ప్రోత్సహించారు. మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే వారు మిమ్మల్ని త్వరగా బయటకు పంపుతారని చెప్పారు. దయచేసి మన ఇంటికి రండి. నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నాను. ఆయన నా జీవితాన్ని మార్చాడు. ఆయన మిమ్మల్ని కూడా మార్చగలడు. డెన్వర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ మీరు ఇకపై ఇలా జీవించకూడదు. మిమ్మల్ని చూసేంత వరకు మీకోసం ప్రార్థిస్తూనే ఉంటా. ఎప్పటికీ, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. లీసా. తను రాసిన ఉత్తరాలను నేను అందుకుంటున్నాను అని స్థిరమైన ప్రవాహంలో పంపుతూనే ఉంది. కానీ నాకు ఆమెకు తిరిగి వ్రాసే ధైర్యం ఎప్పుడూ రాలేదు. నాకేం చెప్పాలో తోచలేదు. నేను ఆమెకు అసలు అర్హుడినే కాదు. నేను జైలు నుండి బయటకు వచ్చాక నా భార్య ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. ఆమె నన్ను తిరిగి పొందాలని పదే పదే చెప్పింది, కానీ ఆమె అలా అర్థం చేసుకునే అవకాశం లేదు. గత 6 నెలలుగా నేను వెళ్ళిన దూరం, కోల్పోయిన దానితో నా అనియంత్రిత కోరికలను తీర్చడానికి నాలో జలధరింపు ఎక్కువ అనిపించింది. ఇంకేముంది, నేను నా పాత పందాలోనికి వచ్చాను. నేను మార్కోని ట్రాక్ చేయాలనుకున్నాను. సమయం మించిపోయింది. బహుశా అతను నన్ను మళ్ళీ సరిచేసి నన్ను వెంటాడే ప్రతిదాన్ని పాతి పెట్టడంలో నాకు సహాయపడవచ్చు. నేను అతనికి బాకీ ఉన్నాను, కానీ నేను చేసిన పనిలో చాలా మంచివాడిని కాబట్టి అతను దాని గురించి మర్చిపోయి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ ఆ వ్యక్తి నిర్దయగా ప్రవర్తించాడు. నేను జైలు నుండి తిరిగి రాగానే ఆ వీధుల్లోకి వెళ్ళినప్పుడు
నేను అతనికి ఇవ్వాల్సిన డబ్బు అతనికి గుర్తొచ్చి నాపైన చాలా విచక్షణారహితంగా ప్రవర్తించాడు. నీ చేతులు నాపై నుండి తీసేయ్ మానవ శిథిలం. బాయ్స్ వీడిని కొట్టండి. నేను అతని నుండి ఏమీ పొందలేదు. నేను నిరాశకు గురయ్యాను మరియు అతని దయ కోసం ఆ రోజు వేడుకున్నాను. ఆ క్షణంలో నేను పూర్తిగా విరిగిపోయినని తెలుసుకున్నాను. వారు నన్ను ఎంత ఎక్కువ కొట్టారో నేను దాన్ని అంత ఎక్కువ అనుమతించాను. ఇలా నాకు జరగాల్సిందే. నువ్వెంత కష్టపడాల్సిన అవసరం లేదు మేకప్. నాకు కావాల్సిందలా బెంజమిన్లు. కానీ నేను మాత్రం నువ్వు చావాలని ఆశిస్తున్నాను. నేను నిన్ను మళ్ళీ చూడాలనుకోవడం. నేను ఊపిరి పీల్చుకోవడానికి తపన పడుతున్నాను. ఎక్కువగా భయం వేస్తుంది. నా చేదు జ్ఞాపకాలు నాకు అధిక అపరాధాలు తెచ్చిపెట్టాయి. అంతా సవ్యంగా ఉంది, పదండి. అవును, మనం క్షేమంగానే ఉన్నాం. మనం వెళ్ళాలి. ఈ భవనంలోకి వెళదాం. వస్తున్నా, నేను వస్తున్నాను. వస్తున్నా. వెళదాం కూపర్. కూపర్ కూపర్ తన ఛాతిలో గాయపడ్డాడు. కుప్పకూలిపోయే వరకు కూడా నాకు తెలియదు. చాలా రక్తం కారిపోయింది. నెమ్మదిగా నెమ్మదిగా, ఇక్కడే పడుకో. నెమ్మదిగా వెనక్కి పడుకో, జాగ్రత్త. నేను దీని నుండి బయటపడలేను. అలా మాట్లాడకు. నేను చెప్పేది వింటున్నావా? నా మాట విను. మాట్లాడటం ఆపేయ్. ఏం కాదు. నా భార్య మరియు కొడుకుని నేను ప్రేమిస్తున్నాను చెప్పండి. త్వరలో వారిని కలుస్తాను. ఇది నా భార్యకి ఇవ్వండి. ఆగు. ఇక్కడ నుండి 5 నిమిషాలు బయట తీసుకెళ్తాను. నేను నీకు ముందే చెప్పాను, నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నా గురించి చింతించుకో, నేను బాగుంటాను. మీరు నాతో ఉండండి. కూపర్ 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 మరియు లోగాన్ చనిపోయారు. దానికి నన్ను నేను నిందించుకున్నాను. అది నేనై ఉండాలి. అది నేను అవ్వాలని కోరుకున్నాను. కూపర్ మరణిస్తున్నా. కోరిన అభ్యర్థన నెరవేర్చడం నా జీవితంలో నేను చేసిన అత్యంత దయనీయమైన పని. అతని చావుకు నేనే కారణమని తెలిసి తన భార్యని, కొడుకును చూడటం అన్నింటికంటే ముఖ్యమని నా మనసు వెంటాడింది. ఇప్పుడు నేను విరిగిపోయి నిస్సహాయంగా నా గతం యొక్క అపరాధానికి సంపూర్ణ బానిసత్వంలో ఉన్నాను. కానీ నా విలువైన భార్య నా కోసం ప్రార్థించడం మానదని నాకు తెలుసు. నేనెక్కడ ఉన్నానో ఆమెకు తెలీదు, కానీ దేవుడు నాతో ఉన్నాడని ఆమెకు తెలుసు. ఆమె నన్ను చేరుకోలేకపోయింది, కానీ దేవుడు చేయగలడని ఆమె నమ్మింది. నాకు సహాయం కావాలి, అది నాకు తెలుసు.
ఏదో మార్పు వచ్చింది. ఒకరోజు నేను రికవరీ సెంటర్ గురించి మైదానంలో ఒక పాంప్లెట్ చూశాను. నిజం చెప్పాలంటే ఈ రకమైన స్థలాలపై నేను ఎప్పుడూ సందేహాస్పదంగా ఉంటాను. కానీ ఒకసారి ప్రయత్నించడంలో తప్పు లేదని అనుకున్నాను. ఈ విషయాలు పంచుకోవడానికి నా వంతు వచ్చినప్పుడు నా లోపల వరద ద్వారం తెరుచుకుంది. కొందరు మంచి మనుషులు చనిపోవడం చూశాను. నా జ్ఞాపకాల్లో నేను ఇప్పటికీ వారి ముఖాలను చూస్తున్నాను. ప్రతి రాత్రి నేను వారి ముఖాలను చూస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. అంత ఏదో మాయగా ఉంది. నేను ఇంకా ఎంతవరకు ఇదంతా భరించగలను? డెన్వర్ గారు, ఇట్స్ ఓకే, మరేం పర్లేదు. మనం ఎమోషన్స్ పై పనిచేయడానికి ప్రయత్నిద్దాం. గతంలో జరిగిన పొరపాట్లు మనకి ఎంతో బాధను కలిగిస్తాయి. ఇప్పుడు మనం శ్వాస మీద పనిచేద్దాం, సరేనా? ఊపిరి పీల్చుకుందాం. ఊపిరి పీల్చుకోండి. రండి, అందరూ డెన్వర్కి సహాయం చేద్దాం. ఊపిరి పీల్చుకోండి. బ్రీత్ అవుట్. నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది డెన్వర్? ఎలా ఉంది? నేను బాగున్నా. కౌన్సిలర్ నిజాయితీపరుడు, కానీ నా అవసరాలు అతని లీగ్కు దూరంగా ఉన్నాయి. నేను అక్కడ చాలా మందిని భయపెట్టాను, కానీ నా పట్ల ఆసక్తి చూపిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక తోటి అనుభవజ్ఞుడు. మేము యుద్ధ కథనాలను ఒకరితో ఒకరు పంచుకున్నాం మరియు మా పోరాటాల గురించి మాట్లాడుకున్నాం. మాకు చాలా పోలికలున్నాయి. అతనికి నా మీద జాలి కలిగింది. తన తల్లి తనను ఎప్పుడు అవసరంలో ఉన్న ఇతరులకు మేలు చేసేలా పెంచిందని, వారు మీకు చేయాలనుకుంటున్నట్లుగా వారికి కూడా చేయాలని అతను నాకు చెప్పాడు. అతను నాకు సహాయం చేయాలనుకుంటున్నాడు. నన్ను తిరిగి నా కాళ్లపై నిలబెట్టాలనుకుంటున్నాడు. అతను పెద్దగా ఏమీ చేయలేడు, కానీ అతను నిర్మాణ పనిలో ఉన్నాడు మరియు అతని యజమాని జప్తు నుండి పాత ఇంటిని కొన్నాడని నాకు చెప్పాడు. వారు దానిని 2 నెలల్లో అమ్మేయాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతానికి అక్కడ ఎవరూ లేరు. నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాను, ఎందుకంటే నేను నా జీవితాన్ని క్రమబద్ధీకరించే సమయంలో ఒక నివాస స్థలంగా అది ఉంటుంది. ఈ వీధిలో ఒక కాథలిక్ చర్చ్ ఉంది. బహుశా ఇక్కడ నేను సమాధానాన్ని మరియు నేను వెతుకుతున్న శాంతిని కనుగొనగలనేమో. నేను నిజంగా దేవునితో సంబంధం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ యేసు నన్ను ప్రేమిస్తున్నాడని, నేను ఆయనకు నా జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని నా మనసులో లోగాన్ మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. కూపర్ కూడా నాతో నా ఆత్మ నిమిత్తమై మాట్లాడాడు. అతను చావును ఎదుర్కొన్నప్పుడు అతను దేవుణ్ణి కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను తన కుటుంబాన్ని మళ్ళీ పరలోకంలో చూస్తానని నమ్మాడు. నా ప్రియ స్నేహితులు 2 శాంతిని పొందారు. బహుశా నాకు కావాల్సింది ఇదేనేమో. నేను ఆయన్ని ఎక్కడ కనుగొనగలను? ఆయన ఎవరు? ఆయన అలాంటి వారిని ఎలా ప్రేమించగలడు? వీటన్నింటికి అర్థం ఏంటి? ఆయన నిజమని నేను నమ్మాను, కానీ నాకేది అర్థం కాలేదు. ఆయన నిజంగా శ్రద్ధ వహిస్తే నా పట్ల ఇలాంటి యుద్ధాలు, హత్యలు నన్ను ఎందుకు బాధ పెడుతున్నాయి? ఆయన ఎవరైతే ఏంటి, నాకు మాత్రం మిలియన్ మైళ్ళ దూరం ఉన్నట్లు అనిపించాడు. నేను అక్కడ కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్న ఈ భవనాలు, విగ్రహాల వలె నేను కూడా నిర్జీవంగా ఉన్నట్లు భావించాను. నా కుమారుడా, నేను నిన్ను చర్చిలో గమనించకుండా ఉండలేకపోయాను. నువ్వేదో తీవ్రంగా గాయపడినట్లు కనిపిస్తుంది.
నీ ఆత్మపై ఏదో భారం ఉన్నట్లు అనిపిస్తుంది. నేను నీకు ఏదైనా సహాయం చేయగలనా? నాకు ఏది జరిగేలా అనిపించట్లేదు. మీకు తెలుసా, నేను చేయగలను ఇలా అని చాలా మంది అనేవారు. ఏది జరిగేలా అనిపించట్లేదు అని ఎంతో మంది చెప్పారు. కానీ వారి తమ భావాలను పంచుకునుంటే వారి జీవితంలో తప్పనిసరిగా ఏదో ఒక మార్గం ఉండేది. మీరు పడుతున్న ఈ వేదనను అధిగమించడంలో మేము మీకు సహాయపడగలము. సరే, నేను మీతో నిజాయితీగా ఉండడానికి ప్రతి విషయంలో ప్రయత్నిస్తాను. నువ్వు చూడటానికి మాజీ సైనికుల్లా కనిపిస్తున్నావు. మా చర్చి ద్వారా వచ్చే చాలామంది వ్యక్తులతో నేను వ్యవహరిస్తూ ఉండేవాడిని. వారు ఆఫ్ఘనిస్తాన్లో సేవ చేస్తున్నప్పుడు వారు కూడా నీలా దారి తప్పిపోయారు. మీరు అలాంటి వారిలో ఒకరై ఉంటారనుకుంటున్నాను. అదే పరిగణలోకి తీసుకుంటే నేను చాలామందిని చంపేశాను, అది నాకు తెలుసు. అవును, కానీ మీరు చాలామందిని రక్షించారు. వారియర్స్ యొక్క ప్యాట్రన్ సెయింట్ బహుశా మిమ్మల్ని హీరోగా భావించవచ్చు. నాలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేనైతే హీరోని కాదు. మీకు తెలుసా, మనము మేరీ మాతకు ప్రార్థిస్తే మధ్యవర్తిగా వ్యవహరించి మమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్తుంది. మేరీకి ప్రార్థించాలా? అవును, మేరీ దేవునికి తల్లి. సృష్టికర్తతో బహిరంగంగా ఈ విషయం గురించి చర్చించే హక్కు తనకుంది. మిమ్మల్ని మీరు విమోచించుకుని మరియు మీరు మరొకసారి సంపూర్ణంగా ఉన్నారని భావించే మార్గంలో మిమ్మల్ని నడిపించేవారుంటే అది మీ సమయానికి విలువైనది కదా. నన్ను నేను విమోచించుకోవాలా? నేను హీరోనా? అతను నాపై దయగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడని నేను చెప్పగలను. కానీ ఆ వ్యక్తి ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాడో నేను మరింత గందరగోళానికి గురయ్యాను. అతను తనకు తాను నమ్ముతున్నాడని నేను అనుకోను. అతని కళ్ళలో వెలుగు లేదు. అతని చర్చిలో ఉన్న అదే శూన్యత. దేవుని గురించి ఏదీ నాకు అసలు అర్థం కాలేదు. నేను మేరీ ద్వారా ప్రార్థించినట్లుగా అది నా జీవితాన్ని పునరుద్ధరిస్తుంది అని అతను రోసరీ అని పిలిచే దాన్ని నాకు ఇచ్చాడు. కానీ ఎలా కొన్ని పూసలు మరియు చనిపోయిన స్త్రీ నాకు దేవునికి దగ్గరవడంలో సహాయపడుతుంది? నా దేశం కోసం నేను చేసిన సేవకు నేను గర్వపడాలని అతను నాకు చెబుతూనే ఉన్నాడు. కానీ అతను ఏం చెప్పినా ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు, నేను హీరోని కాదు. బ్రావో T1, మాకు ఒక వ్యక్తి చిక్కాడు. మనం కొత్త వెలుగుదీతను పొందాము. నైరుతి నుండి వాయువు దిశగా 4, 7, 9, 6, 2, 4, 3. అయ్యో ప్రభువా, ఎందుకో తెలియదు, ప్రస్తుతం డెన్వర్ కోసం ప్రార్థించాలనే బలమైన ఆశ నాకు కలుగుతుంది. ఆయనకు నువ్వు కావాలి. దయచేసి అతన్ని చేరుకోండి. నీ కృప కోసం నేను వేడుకుంటున్నాను. నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను. వాళ్ళని నేను ఆపేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. వాళ్ళని నేను కవర్ చేస్తాను. వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళిపో. కూపర్, కూపర్, కూపర్! ఏదో విధంగా ఆలస్యం కాకముందే ఎవరైనా అతనిని చేరుకోండి. నా అపరాధం ఇంకా భరించలేనంత ఎక్కువగా ఉంది. నా మనసు నా లోపల పేలబోతున్నట్లు అనిపించింది. నా బాధలన్నింటినీ అంతం చేయడానికి నేను చేయవలసినది ఒక్కటే అని నాకు తెలుసు. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నా ఆత్మ హింసించబడుతుంది. నేను ఎంత ప్రయత్నించినా నా ఈ బాధను తగ్గించడానికి నాకేది సహాయం చేయలేదు. ఇదే సమయం. నేను దీనికి అర్హుడను. నేను పోతే ఈ ప్రపంచం మంచి ప్రదేశం అవుతుంది. ప్రభువా, ఈరోజు నేను ఈ వీధిలో మీ వాక్యాన్ని విత్తడానికి పంపుతున్నారని నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి సువార్త వినే హృదయాన్ని ఎవరికైనా తెరవండి.
ఇంతవరకు నన్ను మంచిగా నడిపించారు, కానీ మరొక్కసారి వాడుకోండి. మీరు అవసరమైన ఆ ఒక్క ఆత్మను చేరుకొనివ్వండి. వందనాలు యేసు నామములో, ఆమేన్. మీకేం కావాలి? అయ్యా, నా పేరు వారన్. నేనిక్కడ దగ్గరలో క్యాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి వచ్చానండి. ఇరుగు పొరుగు వారిని చూసి వెళదామని మీ తలుపు తట్టానండి. నేను ప్రస్తుతం కాస్త బిజీగా ఉన్నాను. సారీ సార్, కారు వెళ్తుంది, మీ మాట వినపడలేదు. ఏంటండి? నేను కొంచెం బిజీగా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మీతో యేసుని గురించి పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆయనే నిరీక్షణ. సమయం ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తుంటాను. నేను ప్రస్తుతానికి బిజీగా ఉన్నాను, నన్ను వదిలేయండి. అలాగైతే మీకోసం ఒకటి నుంచి వెళ్తాను. మంచిదండి, ఇక వస్తాను. బహుశా నేను వారు ఎవరైనా అలా పంపించకుండా ఉండవలసింది, కానీ ఇక నా వల్ల కాదు. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నా బాధ నుండి విశ్రాంతి మరియు నెమ్మదిని వాగ్దానం చేస్తూ చీకటి నుండి నన్ను పిలుస్తున్న ఆర్తనాదాలు నేను విన్నాను. గుడ్ ఈవినింగ్ సార్. వినండి, బహుశా ఇది మీరు నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు మీతో మాట్లాడదలిచాడని నేను నమ్ముతున్నాను. నేను కూడా అలానే అనుకుంటున్నాను. నేను కొంత సమయం తీసుకుని మీతో క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించి పంచుకోవచ్చా? చెప్పండి. బయటికి రండి. మీ పేరేంటి? నా పేరు డెన్వర్ మెకాబ్. డెన్వర్. నేను వారన్. చాలా సంతోషంగా ఉంది డెన్వర్.
మిమ్మల్ని కలవడం సంతోషం, ఎందుకంటే దేవుడు మీతో ఇది చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఇది మీకు కొంత ఇబ్బందికరంగా ఉండినప్పటికీ డెన్వర్ మీతో 2 విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అవి నిత్య జీవాన్ని గురించి, మీకేది జరిగిన క్రీస్తులో ఉండే నిత్యత్వాన్ని మీకు తెలియజేస్తాను. మరి క్రొత్త నిబంధన అంతటా కూడా తెలియజేయబడింది. మీకు సహాయపడి కొన్ని వాక్యాలు పంచుకుంటాను. ట్రిగ్గర్ లాగడానికి నేనెంత దగ్గరగా ఉన్నానో ఆ వృద్ధుడికి తెలియదు. అతని దగ్గరున్న చిరిగిపోయిన ఆ తోలు బైబిల్ని తీసుకుని నాకు నిరీక్షణ ఉందని చూపించడం ప్రారంభించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును, అనగా నేను కూడా నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మృత్యువు దగ్గరికి తీసుకురావడం వల్ల నాకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మరింత స్పష్టత వచ్చింది. నా ప్రాణము మరణము నుండి తప్పించబడింది. ఈ క్షణమే దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. ఈ వ్యక్తి నా సమస్య నిజంగా ఏమిటో బైబిల్ ద్వారా తెలియపరిచాడు. నేను పాపిని, దాని గురించి నేను అతనితో వాదించలేదు. పాపం యొక్క జీతం శిక్ష, నరకంలో మరణమని అతను నాకు చూపించాడు. దీనికి నేను అర్హుడను అని నాకు తెలుసు. దీనికి సమాధానం యేసుక్రీస్తు శిలువపై చేసిన త్యాగమని అతను నాకు చూపించాడు. లోగాన్ మరియు కూపర్ నా కోసం వారి జీవితాన్ని ఎలా ఇచ్చారో నేను జ్ఞాపకం చేసుకున్నాను. దాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను జీవించుటకు యేసయ్య మరణించాడు, 3వ రోజున ఆయన తిరిగి లేచాడు, నిత్య జీవం అనే బహుమతిని ఉచితంగా ఇచ్చాడు. డెన్వర్, దేవుడు మీకు అనుగ్రహించే బహుమతి ఉంటే మీరు చనిపోయిన మరుక్షణం ఎక్కడుంటారు? నేను పరలోకానికి చేరుకుంటాను. ఖచ్చితంగా. కానీ ఆ నిత్య జీవపు బహుమతి లేకపోతే? నేను నరకానికి వెళ్తాను. సరిగ్గా చెప్పారు. ఆ నిత్య జీవపు బహుమతి కావాలా? యేసయ్య ప్రేమతో తన చేతులను విస్తారముగా తెరిచి పరలోకంలో నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు నామమును బట్టి ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. ఇది నిజంగా ఇంత సులభంగా ఉంటుందా? ఈ వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు నా గుండె మండినట్టుగా ఉంది. దేవుడు మిలియన్ మైళ్ళ దూరంలో లేడు. ఆయన నాకు సమీపంగా నాతోనే ఉన్నాడు. నన్ను పిలిచాడు. ఆయన నన్ను నిజంగా ప్రేమించాడు. నా జీవితంలో మొదటిసారి నేను నిరీక్షణ కనుగొన్నాను. నాకు దేవుని కృప దొరికింది. నేను యేసయ్యని కనుగొన్నాను. నేను యేసయ్యని కనుగొన్నాను. దేవా, నాకు నువ్వు కావాలి ఇప్పుడే. అవును ప్రభువా. నా జీవితం గందరగోళంగా ఉంది. నేను ప్రతిదీ ప్రయత్నించాను, నేను అన్ని చేశాను, నాకు మరెవ్వరూ లేరు. ఆ బహుమతి గురించి నేను నమ్ముతున్నాను. ఈ వ్యక్తికి మీరు సహాయం చేయండి ప్రభువా. నాకు ఆ బహుమతి కావాలి, నాకు ఆ బహుమతి కావాలి. నువ్వు మాట్లాడుతున్నా ఆ నిత్య జీవం నాకు కావాలి. అవునయ్యా. దయచేసి నేను అడుగుతున్నాను ప్రభువా, ఇప్పుడే నన్ను రక్షించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు ప్రభువా. దేవా, నాకు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అవునయ్యా. దయచేసి నన్ను రక్షించగలరా? నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను చేసిన ప్రతి పాపమును క్షమించుము ప్రభువా. నేను నిన్ను యేసయ్య నామములో వేడుకుంటున్నాను. నన్ను రక్షించు ప్రభువా. స్తోత్రాలయ్యా. ఆమేన్. ఆమేన్. డెన్వర్ ఉద్దేశపూర్వకంగా చెప్పారా? అవును. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. బ్లెస్ యూ. థ్యాంక్ యూ నాతో మాట్లాడినందుకు. మీరు నాకు కాదు, దేవునికి వందనాలు చెప్పండి. ఈ రాత్రి పడుకునేప్పుడు ఆ నరకపు జ్వాలలో తలుచుకోండి. ఆ అగ్ని వేదనను తలచి మీరక్కడికి వెళ్లకుండా యేసు రక్షించాడు. యేసుకి వందనాలు తెలియజేయండి. నా కొరకు చేస్తారా? మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. చేస్తాను సార్. ఆమేన్. నిజమైన రక్షణ ద్వారా వచ్చే పరివర్తన ఆ రోజే నాలో మొదలైంది. పాప భారం నా మీద నుండి ఎత్తబడింది. ఇంతకాలం
నన్ను తిన్న బాధ ఎట్టకేలకపోయింది. నేను క్రీస్తులో ఒక నూతన వ్యక్తిని. ఇప్పుడు నేను జీవించడానికి ఒక కారణం ఉంది. నేను ప్రభువులో ఎదగడానికి, నన్ను నేను తిరిగి పొందేందుకు సహాయం చేయడానికి దేవుడు సరైన వ్యక్తులను నా జీవితంలో నడిపించాడు. నేను నా బైబిల్ని ఎంత ఎక్కువగా చదివానో నాలో అంత మార్పులు వచ్చాయి. మద్యం, మాదక ద్రవ్యాలపై కోరిక ఇకపై లేదు. దేవుడు తన కృప మరియు దయతో నాకు సహాయం చేశాడు. నన్ను నడిపించడం ప్రారంభించాడు. ఆయన తన వాక్యంతో నా హృదయాన్ని నింపాడు. చాలా కాలంగా నా జీవితంలో ఏలుబడి చేసిన పాపాలు కొద్ది కొద్దిగా తీసివేయడం ప్రారంభించాడు. ఒంటరితనం పోయింది, అపరాధం పోయింది, పీడికలలు మెల్లగా మాయమైపోయాయి. ఇంతకు ముందెన్నడూ ఇంత ప్రశాంతతను అనుభవించలేదు. నా భార్యపై నేను పెట్టిన మానసిక ఒత్తిడి గురించి ఆలోచిస్తే తను ఎదుర్కోవాలనే ఆలోచన నాలో అనిశ్చితిని నింపింది. ఇల్లు విడిచి బయటకు వచ్చే సమయంలో దుర్భాషలతో కూడిన నా చివరి మాటలు గుర్తుకు వచ్చినప్పుడు నా అంతరంగంలో సిగ్గు మొదలైంది. కానీ ఆమె నిజంగా నన్ను తిరిగి అంగీకరిస్తుందా? అంగీకరిస్తాను అని చెప్పింది. కానీ ఎలా? ఆమె ఎందుకు అలా చేస్తుంది? నేను ఆమెకు భయం మరియు బాధ తప్ప మరేమీ ఇవ్వలేదు. కానీ జెండా ఎదురుగా ఉంది. నేను ఇంటికి స్వాగతం పలుకుతున్నానని ఆమె చెప్పే విధానం ఇదేనా? ఇంతకాలం తర్వాత నన్ను చూసినందుకు ఆమె స్పందన గురించి ఆలోచించడం నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ద్వేషించే హక్కు ఆమెకు ఉంది. కానీ యేసుక్రీస్తు నన్ను రక్షించాడు. నేను చేయగలిగినది ఆమె ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చాడని ఆమెకు తెలియచేయడం మాత్రమే. నేను భిన్నంగా ఉన్నాను. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాంటి వారిని చేరుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు. నేను ఒక సువార్త బోధకునిగా మారాను. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అందించే ఒక సువార్థికునిగా యేసుక్రీస్తు యొక్క రక్షణ శక్తి ద్వారా దేవుడు నా కోసం ఏం చేశాడో నేను తరచుగా సాక్ష్యమిస్తున్నాను. నిరాశ జీవితం, నేరం, జైలు జీవితం నుండి మరియు పాపపు బానిసత్వం నుండి విడిపించి అద్భుతమైన విమోచనను ప్రభు నాకు అనుగ్రహించాడు. నేను రక్షించబడిన తర్వాత నా జీవితంలో ఇదొక గొప్ప రోజుగా ఉంది. గతంలో నేను అనుభవించిన అపరాధ భావము, విచారము ఏమీ లేకుండా ఆ శ్మశాన వాటికను ఆ రోజు నేను సందర్శించగలిగాను. నేను క్షమించబడ్డాను. నా పాపాలు, గతంలో చేసిన తప్పులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాయి. నా భార్య లీసాను నా స్నేహితుల సమాధుల యొద్దకు తీసుకువెళ్ళగలిగాను. వారు చనిపోయే ముందు దేవుని యొక్క సువార్తను నాతో ఎలా పంచుకున్నారో ఆ రోజు నేను నా భార్యకి వివరించగలిగాను. వారి సాక్ష్యము, నా భార్య యొక్క ఎడతెగని ప్రార్థనలు చివరికి నన్ను క్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చాయి. నాలాంటి నీచుడికి దేవుని కృప పొందుకోవడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. యేసుక్రీస్తు ద్వారా వీరు కూడా నిరీక్షణ పొందగలరని నేను ఈ మనుషులకు బోధించడం ప్రారంభించాను. ఆ రోజు రాత్రి ఆ గుంపులో నాకు తెలిసిన ఒక వ్యక్తి ముఖాన్ని నేను గమనించగలిగాను. దేవుడు వారిలో ప్రతి ఒక్కరిని ఎలా ప్రేమిస్తున్నాడో నేను బోధించడం ప్రారంభించాను. ఒక వ్యక్తి
ఎంత నీచమైన పనులు చేసినా, ఎంత చీకటిలో బ్రతికినా, ఎన్ని సందర్భాల్లో దేవునికి అవిధేయత చూపించినా ప్రభు క్షమించగలడని, తన కృప ద్వారా రక్షించగలడని నేను ఆ రోజు వారందరికీ కూడా తెలియచేశాను. నా వాక్య సందేశం ముగిసే అంతవరకు కూడా నేను ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాను. మార్కో క్రీస్తు దగ్గరకు రావాలని నా హృదయం తప్పించింది. కానీ ఆ నిర్ణయం తనే తీసుకోవాలి. అయ్యో, మార్కో తన చేతిని పైకి లేపాడు. నాకు డ్రగ్స్ అమ్మిన అదే చెయ్యి, ప్రజల నుండి దొంగిలించిన అదే చెయ్యి, దాదాపు నన్ను చంపిన అదే చెయ్యి ఇప్పుడు ప్రేమ గల రక్షకుని వద్దకు చేరుతుంది. నా పాత డ్రగ్ డీలర్ ముందుకు వచ్చి నన్ను ప్రేమతో కౌగిలించుకున్నాడు. అతను ఎన్నో సంవత్సరాల నుండి కఠోరమైన శ్రమను అనుభవిస్తూ పాపపు బంధకాల్లో జీవిస్తున్న వ్యక్తి. కానీ అతను దేవుని నుండి దూరంగా పరిగెత్తడంలో అలసిపోయాడు. ఇక్కడ అతను రక్షించబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరం కలిసి పాతకాలపు బలిపీఠం వద్ద మోకరిల్లాము. నేను వ్యక్తిగతంగా మార్కోను క్రీస్తునొద్దకు నడిపించే అద్భుతమైన అధికారాన్ని పొందాను. మా ఇద్దరి ముఖాల్లోనూ కన్నీళ్లు దారులు దారులుగా కారాయి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి విమోచించే నిరీక్షణ అనే ఈ చిత్రాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రం మీ హృదయాన్ని లోతుగా తాకాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కథ కల్పితం అయినప్పటికీ ఈ చిత్రంలో చిత్రీకరించబడిన సంఘటనలు, పోరాటాలు నిజమైన పరిస్థితుల నుండి ప్రేరేపణ పొందాయి. యేసుక్రీస్తు ద్వారా నిరీక్షణ కనుగొన్న నిజమైన వ్యక్తుల ఆధారంగా రూపొందించబడింది. స్నేహితులారా, డెన్వర్ మెకబ్, మార్కో కూడా తాము తప్పిపోయారని, తమ ఆత్మను రక్షించుకోవడానికి ప్రభు యొక్క అవసరం ఉందని గ్రహించినట్లు మీరు కూడా విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చి ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడం ఇష్టమేనా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మీరు ఎవరైనా ఏమి చేసినా యేసయ్య మీ కోసం శిలువపై మరణించాడు. ఆయన ద్వారా మాత్రమే మీరు పరలోకంలో శాంతి, సమాధానం, శాశ్వత జీవాన్ని కలిగి ఉంటారు. రోమా 10:13లో దేవుడు వాగ్దానం చేశాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి ప్రతివాడు రక్షింపబడను. మీరు ఇప్పుడే రక్షింపబడవచ్చు. ఈ క్షణమే మీరు అంగీకరించవచ్చు. మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవచ్చు. మీరు యేసయ్యను అంగీకరిస్తారా? ఆయన మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వింటున్నాడు. మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వేచి ఉండకండి. విశ్వాసంతో మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించి తల వంచి హృదయపూర్వకంగా నాతో ప్రార్థిస్తారా? ప్రియమైన యేసయ్యా, నేను పాపిని అని నాకు తెలుసు. నా పాపం యొక్క శిక్షకు నేను అర్హుడను. కానీ నేను చనిపోయి నరకానికి వెళ్ళాలని అనుకోవట్లేదు. నేను మీతో పరలోకములో ఉండాలనుకుంటున్నాను. నీవు సిలువలో మరణించి నా కొరకు తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. దయచేసి నా పాపాలను క్షమించి నా హృదయంలోకి వచ్చి నన్ను రక్షించు ప్రభువా. నీ ఉచిత బహుమానమైన నిత్య జీవాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. నిన్ను మాత్రమే నా రక్షకునిగా నేను విశ్వసిస్తున్నాను. దేవా, నీ ప్రేమతో నన్ను రక్షించినందుకు వందనాలు. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మిత్రమా, యేసుక్రీస్తును మీ వ్యక్తిగత రక్షకునిగా మీరు విశ్వసించారా? మీరు మీ రక్షణను ఎప్పటికీ కోల్పోలేరని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి ప్రతివాడు రక్షింపబడును. కావచ్చు, కాకపోవచ్చు అని లేదు, కావునుగాక అని ఉంది. మరియు యోహాను 3:16లో ఇలా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు నిన్ను దీవించునుగాక. మీరు రక్షింపబడుదురుగాక. ఆమేన్.